అందరు ఎలా ఉన్నారు? దిస్ ఇస్ అనుష. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమెరికాలో అనుష టాకీస్. సో ఇవాల్టి టాపిక్ ఏంటి అంటే చాలామందికి అమెరికా చూడాలి అనేది ఒక డ్రీమ్ ఉంటుంది. అంటే ఎంతమంది ఎన్ని అబ్రాడ్ ట్రిప్స్కి వెళ్ళినా, లైక్ దుబాయ్, సింగపూర్, యూరప్ ట్రిప్స్ ఎన్ని వెళ్ళినా కూడా ఒక్కొక్కరికి అమెరికా చూడడం అనేది ఒక డ్రీమ్ లాగా ఉంటుందన్నమాట. సో ఎన్ని కంట్రీస్ చూసినా అయ్యో అమెరికా చూడలేదే అన్న ఫీలింగ్ చాలా మందిలో ఉంటుంది. సో ఇవాళ అమెరికా చూడాలి అంటే ఎలాంటి వీసా ఉంటుంది, ఎంత ఖర్చు అవుతుంది, ఎలా అప్లై చేసుకోవాలి, ఎవరిని అలౌ చేస్తారు, ఎవరికి వీసా రిజెక్ట్ అవుతుంది, ఓవరాల్ ట్రిప్కి ఎంత ఖర్చు అవుతుంది అనేది ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నమాట. అండ్ అంతేకాకుండా ఈ వీసాలో ఏమేం డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి, ఏం డాక్యుమెంట్స్ ఉండాలి అనేది నేను ఇప్పుడు మీకు ఈ వీడియోలో క్లియర్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నమాట. ఈ దేశాన్ని చూడ్డానికి రావాలి అనుకునే వాళ్ళకి B1, B2 వీసా అనేది ఉంటుంది. B1 వచ్చేసి బిజినెస్ వీసా, B2 వచ్చేసి విజిటింగ్ వీసా, టూరిస్ట్ వీసా అన్నమాట. సో ఫస్ట్ నేను టూరిస్ట్ వీసా, విజిటింగ్ వీసా గురించి చెప్తాను అన్నమాట. టూరిస్ట్ వీసా అంటే ఎవరు ఇక్కడ లేని వాళ్ళు ఎలా రావచ్చు, ఎంత ఖర్చు అవుతుంది, ఇక్కడ హోటల్స్కైనా దేనికి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి విజిటింగ్ వీసా ఏంటి, ఇక్కడికి విజిటింగ్ వీసాతో రావాలి అంటే ఎంత ఖర్చు అవుతుంది, ఎవరు బేర్ చేస్తారు ఏంటి అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మనం ఏ కంట్రీ, ఏ ఇంటర్నేషనల్ ట్రిప్ వెళ్ళాలి అన్నా ముందుగా మనకు కావాల్సింది వ్యాలిడ్ పాస్పోర్ట్ అండి. సో మనకి వ్యాలిడ్ పాస్పోర్ట్ అనేది ఉండాలి అన్నమాట. ఎనీ వీసా, విజిటింగ్ వీసా అవ్వచ్చు, జాబ్ అయినా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, మనకి ఒక వ్యాలిడ్ పాస్పోర్ట్ అనేది మనకి ఉండాలి. సో ముందుగా నేను చెప్పేది టూరిస్ట్ వీసా. సో టూరిస్ట్ వీసాకి మనం అప్లై చేసుకోవచ్చు. కాకపోతే మనంతలో మనం రావాలి, ఈ కంట్రీని చూడాలి అంటే ఎవరు లేకుండా, ఎవరు తెలియకుండా రావాలి అంటే కొంచెం కష్టమే. ఆ కష్టాన్ని మనం క్లియర్ చేసుకోవచ్చు అంటే ఈజీగా వెళ్ళొచ్చు అనుకుంటే ట్రావెల్ ఏజెన్సీస్ ద్వారా మనం ఇక్కడికి రావచ్చు అన్నమాట. సో ఈ ట్రావెల్ ఏజెన్సీస్ ద్వారా రావాలి అంటే ఫస్ట్ మనం వీసా అప్లై ఎలా చేసుకోవాలి అంటే మనకి ఆన్లైన్లో DS-160 ఫామ్ అని ఒకటి ఉంటుందండి. సో ఈ DS-160 ఫామ్ అనేది మనం ఫిల్ చేసి అప్లై చేసుకోవాలన్నమాట. అండ్ ఈ DS-160 ఫామ్ అప్లై చేసేటప్పుడు అందులో మన డీటెయిల్స్ ఉంటాయి. అంటే బేసిక్ ఇన్ఫర్మేషన్ అడుగుతారు, మన పేరు, అడ్రస్, ఆక్యుపేషన్ ఇవన్నీ అడుగుతారనమాట. సో అవన్నీ మనం రాసేటప్పుడు జాగ్రత్తగా ఫిల్ చేయాలండి. ఎందుకంటే ఇందులో ఉన్న DS-160లో ఉన్న డీటెయిల్సే ఎంబసీ, కన్సులేట్ వాళ్ళు వాళ్ళ ముందు పెట్టుకొని మనల్ని దాన్ని బేస్ చేసుకొని మనల్ని క్వశ్చన్స్ అడుగుతారనమాట. సో ఈ DS-160 ఫామ్ ఫిల్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఫిల్ చేసుకోవాలి. సో ఈ DS-160 ఫామ్ ఫిల్ చేస్తున్నప్పుడు ఇప్పుడు నేను అమెరికా వెళ్తున్నాను చూడ్డానికి అనుకోండి, నాకు ఒక DS-160 ఫామ్, నాతో పాటు మా హస్బెండ్ వస్తే తనకి సపరేట్ DS-160 ఫామ్, అట్లా ఎవరికి వాళ్ళు సపరేట్ DS-160 ఫామ్ ఫిల్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అండ్ వీసా ఫీజు, దీని ఫీజు వచ్చేసి ఒకప్పుడు $160 ఉండే, ఇప్పుడు $185 చేశారండి. $25 పెంచారు. అంటే మన ఇండియన్ కరెన్సీలో ఆల్మోస్ట్ 15,500 అట్లా వస్తుంది, విచ్ ఈజ్ నాట్ రీఫండబుల్. అంటే ఒకవేళ మనకు వీసా రిజెక్ట్ అయినా ఈ అమౌంట్ అనేది మనకు రీఫండ్ అవ్వదన్నమాట. సో వన్స్ మనం పే చేసామంటే ఇంకా డన్, అంతే. సో మనం ఈ DS-160 ఫామ్ ఫిల్ చేశాక మనకి వీసా స్లాట్స్ ఎప్పుడు అవైలబుల్ ఉన్నాయి అని మనం చూసుకోవాలన్నమాట. ఆ డేట్స్ చూసుకొని ఎక్కడ అవైలబుల్ ఉన్నాయి అంటే ఇప్పుడు మన కన్సులేట్ వచ్చేసి హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతా, ఇక్కడ ఎవరెవరికి ఎక్కడ కన్వీనియంట్ అయితే అక్కడ వాళ్ళు వీసా స్లాట్స్ డేట్స్ని చూసుకొని బుక్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. వీసా ప్రాసెస్ అనేది 2 days ఉంటుంది. ఒకరోజు బయోమెట్రిక్ ఉంటుంది, ఒకరోజు వీసా ఇంటర్వ్యూ ఉంటుందన్నమాట. టూరిస్ట్ వీసాతో వెళ్ళే వాళ్ళకి డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి వన్ స్లాట్ బుక్ అయ్యాక అంటే మన పాస్పోర్ట్ కాపీస్, మన అడ్రస్ ప్రూఫ్, ఆధార్ కార్డ్ ఒరిజినల్ అండ్ జెరాక్స్ తీసుకెళ్ళాలి. అండ్ వీసా కాపీ సైజ్, వీసా సైజ్ ఫొటోస్ ఉంటాయి అన్నమాట. సో ఆ ఫొటోస్ అండ్ మన లాస్ట్ 6 months బ్యాంక్ బ్యాలెన్స్ స్టేట్మెంట్, మన ఆక్యుపేషన్, మనం జాబ్ చేస్తూ ఉంటే మన పే స్లిప్స్,
అండ్ ఇక్కడ మనకి ఏమైనా ప్రాపర్టీస్ ఉన్నాయి అంటే ఆ ప్రాపర్టీ డాక్యుమెంట్స్, అంటే ఫైనాన్షియలీ వీఆర్ సెటిల్డ్, మనం ఈ కంట్రీ మనం ఇండియాలోనే ఉంటాము, జస్ట్ విజిటింగ్కి వెళ్తున్నాము అని వాళ్ళకి నమ్మకం కలిగేలాగా చూపించడానికి మన ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ ఇలాంటివి మనం క్యారీ చేయాల్సి ఉంటుంది. అండ్ మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అస్సలు లేదు. అండ్ మీరు ఏ ప్లేసెస్కి వెళ్తున్నారు, ఏదేది విజిట్ చేద్దాం అనుకుంటున్నారు అని మీరు ఎలాగో ఇప్పుడు టూరిస్ట్ ప్యాకేజెస్ ఉంటే మీకు కొన్ని ప్లేసెస్ ఆ హోటల్స్ ఇస్తారు కదా, ఆ ఐటినరీ కాపీ అనేది ఒకటి తీసుకెళ్ళండి. సో ఈ వీసా ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు మనం ఏం టికెట్స్ బుక్ చేసుకొని ఉండాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక ఐటినరీ కాపీ మనం వాళ్ళకి చూపించాలి అనమాట. సో ఈ ప్లేసెస్ మేము వెళ్ళాలి అనుకుంటున్నాము అని చెప్పి వాళ్ళకి మనం ఆ కాపీ చూపించాలన్నమాట. మనం ఎన్ని డేస్ ఉందాం అనుకుంటున్నాము, ఎన్ని డేస్ ట్రిప్ వెళ్దాం అనుకుంటున్నాము అనేది కూడా ఆ ఐటినరీ అనేది, ఎన్ని డేస్ ట్రిప్ అనేది ఆ ఐటినరీలో మనం ఆ ప్రింట్ తీసి ఆ కాపీ వాళ్ళకి చూపించాలన్నమాట. యాజ్ ఎ బ్యాంక్ బ్యాలెన్స్, యాజ్ ఎ టూరిస్ట్ వీసాగా వెళ్తూ ఉంటే, ఇప్పుడు నేను వెళ్తున్నాను అంటే నా బ్యాంక్ బ్యాలెన్స్ ఎక్స్క్లూడింగ్ టికెట్ ప్రైజెస్ కాకుండా $6,000 నా అకౌంట్లో ఉండి ఉండాలి. అంటే లైక్ విచ్ ఈజ్ 4 lakhs అనుకోండి, 4-5 lakhs అనుకోండి. సో ఆ అమౌంట్ నా బ్యాంక్లో ఉండి ఉండాలి. సో ఆ స్టేట్మెంట్ మనం వీళ్ళకి చూపించాలన్నమాట. అంటే మన ఎక్స్పెన్సెస్కి, మన ఖర్చులకి అని చెప్పి వీళ్ళకి మనం ఎంబసీలో చూపించాల్సి ఉంటుందన్నమాట. టూరిస్ట్ వీసాకి వెళ్ళే వాళ్ళకి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు? సో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు అంటే, ఫస్ట్ మనల్ని మీరు అమెరికాలో ఏమైనా సెటిల్ అయ్యే ప్లాన్ ఉందా అని అడుగుతారు. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, మీరు యూఎస్లో ఎవరినైనా పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారా, పెళ్లి చేసుకుందామనే ఇంటెన్షన్తో వెళ్తున్నారా అని సెకండ్ క్వశ్చన్ అడుగుతారు. థర్డ్ వచ్చేసి, మీరేమైనా ఇల్లీగల్గా అక్కడ పని చేద్దాం అనుకుంటున్నారా, అలాంటి ఇంటెన్షన్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పి ఈ క్వశ్చన్ అడుగుతారు. సో ఇలాంటి క్వశ్చన్స్ వాళ్ళు మనల్ని అడుగుతారనమాట. సో మనం మన బ్యాంక్ స్టేట్మెంట్స్, మన ప్రాపర్టీ డాక్యుమెంట్స్ ఇవన్నీ ఉంటే మనం కరెక్ట్గా ఆన్సర్ చేస్తే ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఈజీగానే వచ్చేస్తుంది వీసా అనేది. ఇప్పుడు అసలు సంగతి, ఎంత ఖర్చు అవుతుంది యూఎస్ రావడానికి, ఒక్క మనిషికి ఎంత ఖర్చు అవుతుంది అనేది, అంటే ట్రావెల్ ఏజెన్సీ ద్వారా వస్తే ఎంత అవుతుంది అనేది చెప్తాను. మినిమం ప్యాకేజ్ వచ్చేసి 7 days ఉంటుంది ఒక్కరికి. 7 days ప్యాకేజ్ అంటే అందులో కొన్ని ప్లేసెస్ మనకు చూపిస్తామని వాళ్ళు మనకి కొన్ని ప్లేసెస్ ఆ లిస్ట్ అనేది ఇస్తారనమాట. హోటల్ రూమ్స్ ఆ లిస్ట్, బ్రేక్ఫాస్ట్, లంచ్ మీకు అందరికీ తెలిసిందే ట్రావెల్ ఏజెన్సీస్తో వెళ్తే ఎట్లుంటుంది. సో ఒక్కరు వెళ్తే 7 days ప్యాకేజ్ అయితే 2.5 lakhs అట్లా అవుతుంది. ఒకవేళ 11 days ప్యాకేజ్ అనుకోండి, 11 days ప్యాకేజ్ అయితే విచ్ ఈజ్ అరౌండ్ 4 lakhs అట్లా అవుతుంది. 19 days ప్యాకేజ్ వెళ్ళిండ్రు అనుకోండి, సో 19 days ప్యాకేజ్ అంటే 6 to 7 lakhs అవుతుంది ఒక్కరికి. సో ఇట్లా ఒక్కొక్కరికి ఇంత అమౌంట్ అవుతుంది. ఇన్ని డేస్కి అయితే ఇంత, ఇన్ని డేస్కి అయితే ఇంత, ఇన్ని డేస్కి అయితే ఇంత అని చెప్పి ఇంత అమౌంట్ ఒక్కరికి అవుతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి విజిటింగ్ వీసా. సో విజిటింగ్ వీసా మీద వచ్చే వాళ్ళు ఎక్కువ ఎవరు అంటే పేరెంట్స్, సిబ్లింగ్స్, మన రిలేటివ్స్, ఫ్రెండ్స్, ఇలాంటి వాళ్ళు విజిటింగ్ వీసాతో వస్తారు. సో వీళ్ళకైనా ఫస్ట్ వీసా రావాలి, వీసా బుక్ చేసుకోవాలి అంటే DS-160 ఫామ్ ఫిల్ చేయాల్సి ఉంటుంది వాళ్ళ డీటెయిల్స్తో. ఇప్పుడు మేము ఎవరన్నా పిలుచుకుంటున్నాము అనుకోండి ఈ విజిటింగ్ వీసాతో, మా పేరెంట్స్ కానీ లేదా మా హస్బెండ్ పేరెంట్స్ అయినా ఎవరైనా, మా హస్బెండ్ జాబ్ చేస్తున్నాడు కాబట్టి తన ఇన్విటేషన్ లెటర్ పంపించాలన్నమాట పేరెంట్స్కి, మా పేరెంట్స్కైనా వాళ్ళ పేరెంట్స్కైనా ఇన్విటేషన్ లెటర్ పంపించాలి. వీళ్ళని మేము పిలిపించుకుంటున్నాము ఇక్కడికి మా దగ్గరికి అని చెప్పేసి. సో ఈ విజిటింగ్ వీసా మీద ఇప్పుడు మేము ఎవరైనా పిలిపించుకుంటే ఎక్స్పెన్సెస్ ఎవరు బేర్ చేస్తున్నారు, మేము బేర్ చేస్తున్నామా? ఒకవేళ మేము బేర్ చేస్తే ఇక్కడ మా బ్యాంక్ స్టేట్మెంట్ అంటే లాస్ట్ 6 months బ్యాంక్ స్టేట్మెంట్, లాస్ట్ 3 months పే స్లిప్స్, W2 ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ ఉండాలి, W2, ఇన్విటేషన్ లెటర్ అండ్ పాస్పోర్ట్ కాపీ ప్రింట్ అండ్ మాకున్న వీసా స్టేటస్ అంటే H1 ఉన్న, గ్రీన్ కార్డ్ ఉన్న, సిటిజన్షిప్ ఉన్న, ఏదున్నా ఆ వీసా కాపీ ఇవన్నీ మనం పేరెంట్స్కి పంపించాలన్నమాట. వాళ్ళు ప్రింట్ తీసుకొని వీసా ఇంటర్వ్యూకి వెళ్తారనమాట. అయితే మేము మా మదర్ని పిలిపించుకున్నప్పుడు మేము ఇన్విటేషన్ లెటర్లో మెన్షన్ చేసామన్నమాట. ఏమని అంటే మేము పిలిపించుకుంటున్నాము, మేము సమ్మర్ టైం కదా, సో మేము నయాగరా ఫాల్స్, న్యూయార్క్ అట్లా సో సర్టన్ ప్లేసెస్కి తిప్పుదామని అనుకుంటున్నాము, చూపిద్దాం అనుకుంటున్నాము అని చెప్పి మేము ఆ ఇన్విటేషన్ లెటర్లో
మెన్షన్ చేసామన్నమాట. అయితే వీళ్ళని ఇక్కడ ఏం క్వశ్చన్స్ అడుగుతారు అంటే ఈ విజిటింగ్ వీసా వాళ్ళనైనా ఎవరినైనా మీరు అక్కడికి వెళ్ళి ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఏం చూద్దాం అనుకుంటున్నారు, ఎన్ని డేస్ ఉందాం అనుకుంటున్నారు, వాళ్ళు మీకు ఎలా రిలేటివ్స్ అవుతారు ఏంటి అనేది అడుగుతారనమాట. ఇప్పుడు మా మమ్మీ వచ్చినప్పుడు అయితే మా మమ్మీని ఏం అడిగినారంటే ఇతను ఎవరు, మీకు ఏంటి రిలేషన్ అంటే అల్లుడు అని చెప్పింది. అండ్ అల్లుడు అయితే సేమ్ ఇప్పుడు మా హస్బెండ్ పేరు, కాంటాక్ట్ నెంబర్, అడ్రస్ ఇవన్నీ వాళ్ళకి అక్కడ చెప్పాల్సి ఉంటుంది అనమాట. అంటే వాళ్ళు అడుగుతారు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, ఏ అడ్రస్కి వెళ్తున్నావు ఏంటి అని అడుగుతారనమాట. సో అడ్రస్, కాంటాక్ట్ నెంబర్, పేరు ఇవ్వాల్సి ఉంటుంది అనమాట, చెప్పాల్సి ఉంటుంది మనం అక్కడ. సో ఎక్కువ అయితే బేసిక్ క్వశ్చన్సే అడుగుతారు. 80% అయితే విజిటింగ్ వీసా, టూరిస్ట్ వీసా చాలా మందికి వస్తుంది. అన్లెస్ అంటిల్ వాళ్ళకి ఏదన్నా కొంచెం తేడాగా ఏదైనా డిఫరెంట్గా అనిపిస్తే తప్ప చాలామందికి పేరెంట్స్ 90%, 95% పేరెంట్స్కి అయితే డెఫినెట్గా విజిటింగ్ వీసా అనేది వస్తుందన్నమాట. అండ్ ఈ విజిటింగ్ వీసా ఎన్ని ఇయర్స్ వస్తుంది అంటే, విజిటింగ్ అయినా టూరిస్ట్ అయినా B1, B2 ఎన్ని ఇయర్స్ ఉంటుంది అంటే 10 ఇయర్స్ వీసా ఇస్తారు. కానీ మీరు 1 ఇయర్లో లాంగ్ స్టే ఓన్లీ 6 మంత్స్ మాత్రమే చేయగలుగుతారనమాట. 6 మంత్స్ కంటే ఒక్క రోజు కూడా మీరు ఈ కంట్రీలో ఉండడానికి వీలు లేదు. ఓన్లీ 6 మంత్సే ఉండొచ్చు ఒక్క సంవత్సరంలో. ఈ వీసాస్ అనేది ఎవరికి రిజెక్ట్ అవుతాయి, ఎందుకు రిజెక్ట్ అవుతాయి అనేది కూడా నేను ఇప్పుడు మీకు చెప్తాను. ఎందుకు రిజెక్ట్ అవుతాయి అంటే ఎవరికైతే క్రిమినల్ రికార్డ్, ఎనీ కంట్రీ, ఏ కంట్రీలో అయినా ఏదైనా క్రిమినల్ రికార్డ్ ఉంటే వాళ్ళకి యుఎస్కి వీసా అనేది రిజెక్ట్ అవుతుంది. ఫర్ ఎవర్ రాదు ఈ క్రిమినల్ రికార్డ్ ఉన్న వాళ్ళకి. అండ్ ఎవరన్నా ఇక్కడ యుఎస్లో వచ్చి పెళ్లి చేసుకుందాము, యుఎస్ సిటిజన్స్ని పెళ్లి చేసుకుందాము అని అనుకుంటున్నారో ఇల్లీగల్గా, సో వాళ్ళకి యుఎస్ వీసా అనేది రిజెక్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన అకౌంట్లో బ్యాంక్ బ్యాలెన్స్ సఫిషియెంట్గా లేదు, మన బ్యాంక్ స్టేట్మెంట్ కరెక్ట్గా లేదు, జస్ట్ ఆ వీసా దానికోసమే మనం అప్పటికప్పుడు ఒక 1 వీక్ ముందు, 1 మంత్ ముందు అమౌంట్ వేసుకొని వాళ్ళకి చూపించాము అని వాళ్ళకి ఏదైనా డౌట్గా అనిపిస్తే వాళ్ళకు కూడా వీసా రిజెక్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ మన కంట్రీలో మనకి ప్రాపర్ ఫైనాన్షియల్ సెటిల్మెంట్ ఏది లేదు, ఫైనాన్షియల్గా సెట్ అయ్యి లేం మనకి ఇక్కడ ఫ్యామిలీ అంటూ ఏం లేదు ప్రాపర్గా, అట్లా వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే అలాంటి వాళ్ళకు కూడా వీసా అనేది రిజెక్ట్ చేస్తారనమాట. హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి. అండ్ ఇంకా ఏదైనా తెలుసుకోవాలి, ఇంకేదైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. అండ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.